మై లడ్డు మా విష్ణు గారు. ఐ థింక్ ఐఎమ్ సారీ, ఎవరు ఏమనుకోవద్దు మీ ముగ్గురు, బట్ ఐ థింక్ ఈ సినిమా ఇఫ్ ఇట్ వాజ్ నాట్ విష్ణు గారు ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో. నన్ను మామూలుగా చాలా మంది అడుగుతారు, రాముడుగా చేయడం ఈజీయా లేకపోతే రావణాసురుడిగా చేయడం కష్టమా అని. రాముడుగా చేయడమే మనకి చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇన్నోసెన్స్ అనేది మనం చాలా ఎక్స్పోజర్ వచ్చేసిన తర్వాత ఇన్నోసెంట్ గా బిహేవ్ చేయడం మనం మర్చిపోయాం లైఫ్ లో. కానీ అన్ని తెలిసి కూడా తను బేసిక్ గా అంత ఇన్నోసెంట్ అని నేను అనుకోవట్లేదు, కానీ ఇన్నోసెంట్ గా పర్ఫార్మ్ చేశాడు ఆయన. ఆ ఇన్నోసెన్స్ గనక విష్ణు గారిలో లేకపోయి ఉంటే ఈ రోజు నిజంగా ఈ కామెడీ వర్కౌట్ అయ్యేది కాదు. సో కంగ్రాచులేషన్స్. ఎప్పుడు చెప్తున్నాను, మీకోసమే కష్టపడుతూ ఉంటాను, మిమ్మల్ని ఆనందపరచడానికే బ్రతుకుంటాను. ఆ రోజు చెప్పాను ఇదే వేదిక పైన, ఇదెప్పుడు మీరు ఎత్తుకొని ఉండేలాగే ప్రయత్నిస్తాను. అప్పుడప్పుడు కుదరకపోయినా పర్లేదు, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను మీకోసం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకొక నవ్వించడం అనేది ఒక చాలా గొప్ప వరం. మనకెన్నో బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఒక మనిషి గనక మనకొచ్చి నవ్వించగలిగితే ఈ కష్టాల్లోంచి బయటికి వెళ్ళిపోదాం కదా అనే ఒక ఆలోచన మనందరికీ ఉంటుంది. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. అండ్ ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్ గా మనకి దొరికాడు ఇక్కడ. సారీ, సంగీత్. మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనకు దూరం అయినప్పుడు మన చుట్టూనే ఉంటారు వాళ్ళు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ షూర్ నాన్నగారు ఇక్కడే కూర్చొని ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ సక్సెస్. అండ్ ఇందాక డీడీ 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 అని ఎప్పుడైతే రెసనేట్ అవుతుందో, ఇలాగే రేపు పొద్దున సంగీత్ 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 అనేది కూడా రెసనేట్ అవ్వాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. నాన్నగారు ఆనందపడుతున్నారు. యువర్ బ్రదర్ ఈస్ హ్యాపీ, యువర్ మదర్ ఈస్ హ్యాపీ, సో ఎమ్ ఐ హ్యాపీ. ఐ విష్ యూ ఆల్ ద లక్ ఫర్ మెనీ మోర్ ఫిల్మ్స్. జస్ట్ మీరు ఇలాగే మీ దర్శకుడిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోండి. ఒక ముఖ్యమైనటువంటి విషయం మీ అందరికీ కూడా చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు అని ఆ రోజు యాంకరింగ్ చేసేటువంటి నేను, మీరు, మనందరం చాలా బాధపడినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే దాని వెనకాల ఏం జరిగింది అనేది ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం మన శ్రేయస్ మీడియా వారికి దొరకలేదు. కాబట్టి ఈ రోజు ఈ సెలబ్రేషన్స్ లో భాగంగానే కొన్ని విషయాల్ని నా ద్వారా చెప్పాలి అని అనుకుంటూ ఉన్నారు. శ్రేయస్ మీడియా అనేది బేస్ చేసుకున్నదే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేటువంటి పిల్లర్స్ మీద, అలాగే హీరోలు అందించేటువంటి సపోర్ట్ తో ఫ్యాన్స్ ని, అలాగే వారికి ఇష్టమైనటువంటి వారు ఆరాధించేటువంటి హీరోల్ని దగ్గర చేసేటువంటి ప్రయత్నంగానే ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్, సక్సెస్ ఫంక్షన్స్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ లాంటివి వినూత్నంగా డిజైన్ చేస్తూ వచ్చింది శ్రేయస్ మీడియా గత కొన్ని సంవత్సరాల నుంచి. ఒక ఈవెంట్ జరగాలి అంటే దగ్గర దగ్గర 500 మందికి పైగా క్రూ వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే శ్రేయస్ మీడియా ఈవెంట్స్ కొన్నిసార్లు లాస్ట్ మినిట్ లో కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అయితే దేవరా ఈవెంట్ మీ అందరి సమక్షంలో చెయ్యనందుకు శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారు ఈరోజు ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ క్షమాపణ చెప్పుకుంటూ ఉన్నారు. అయితే దేవరా ఈవెంట్ ని చాలా భారీ ఎత్తున కర్నూలులో నిర్వహించాలి అని ముందు అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడి నుంచి ఖమ్మం షిఫ్ట్ చేయడం జరిగింది. ఖమ్మంలో ఉండేటువంటి వెదర్ కండిషన్స్ కూడా సహకరించక ఇక్కడ పోలీస్ గ్రౌండ్స్ లో పెట్టుకుందాం అనుకుంటే అది జరగక ఫైనలీ నోవోటెల్ లో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నోవోటెల్ ఒక 6,000 మందికి ఒక చిన్న నది లాంటిది, కానీ సముద్రం అంత జనం, అద్భుతమైనటువంటి రెస్పాన్స్, 40,000కి పైగా ఫ్యాన్స్ రావటంతో అక్కడ ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటారేమో అని చెప్పి ఈవెంట్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ లోపల మాత్రం చాలా పెద్ద భారీ సెట్టింగ్సే జరిగాయి ఆ రోజు. అయితే ఆ రోజు లోపల ఏం జరిగింది అనే దాన్ని ఒక్కసారి ఒక చిన్న గ్లిమ్స్ గా మీ అందరికీ చూపించాలనుకుంటున్నారు శ్రేయస్ మీడియా. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోపల ఏం జరిగింది చూద్దాము. సో మీరందరూ ఎంతగా ఎన్టీఆర్ ని అభిమానిస్తారో అంతకు అంత అభిమానిస్తారు శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారు కూడా. సో ఆన్ బిహాఫ్ ఆఫ్
శ్రేయస్ మీడియా ఈ వీడియోని స్పెషల్లీ ఫ్యాన్స్ అందరి కోసం ప్రెజెంట్ చేయడం జరిగింది ఈ రోజు మన మ్యాడ్ స్క్వేర్ సెలబ్రేషన్స్ లో భాగంగా. ಹೆಚ್ಚಿನ ವಿಡಿಯೋಗಳಿಗೆ ಪ್ರತಿಧ್ವನಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಬೆಲ್ ಐಕಾನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ.